చిత్తూరు జిల్లాలో ఓటర్ల జాబితా సవరణలో భాగంగా చేపట్టిన సర్ ప్రక్రియ కొనసాగుతుంది. పలమనేరు డివిజన్లో ఓటర్ల వివరాలను అధికారులు పరిశీలిస్తూ అవసరమైన సవరణలు చేపడుతున్నారు. అర్హత కలిగిన కొత్త ఓటర్లను జాబితాలో చేర్చే ప్రక్రియ కూడా కొనసాగుతుంది. ఈ సందర్భంగా పలమనేరు పబ్లికేషన్ చేయడం జరిగింది. ఎస్ఐఆర్ ప్రక్రియ మనకు 174 పలమనేరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఎస్ఐఆర్ ప్రక్రియ 15/6/2026 మొదలయ్యింది. అందులో భాగంగానే 31/7/2026 డ్రాఫ్ట్ పబ్లికేషన్ ఓటర్ లిస్ట్ పబ్లికేషన్ చేయడం జరిగింది. ఎస్ఐఆర్ ప్రక్రియ మొదలవక ముందు 2,72,326 ఓటర్లు ఉన్నారు. డ్రాఫ్ట్ రోల్లో 2,42,945 ఓటర్లు మనం డ్రాఫ్ట్ రోల్లో పబ్లిష్ చేయడం జరిగింది. అందులో ఏఎస్డి లిస్టు 29,381. ఈ డ్రాఫ్ట్ రోల్ కు సంబంధించి ఈ 2,42,945 గాను ఇందులో నో మ్యాపింగ్ కేసెస్ 2,286 ఉన్నాయి. తర్వాత లాజికల్ డిస్క్రిపెన్సీస్ 26,437 ఉన్నాయి. మొత్తము కలిపి 28,723. ఇందులో నోటీసులు కూడా జనరేట్ చేసి హీరింగ్స్ కూడా చేయడం జరుగుతుంది. హీరింగ్స్ వచ్చేసి ఏఈఆర్ఓస్, అడిషనల్ ఏఈఆర్ఓస్ కండక్ట్ చేస్తున్నారు. ఈ ప్రక్రియ కూడా మనకు నోటీసులు హీరింగ్ అంతా కూడా దాదాపుగా 28% అయింది మన కాన్స్టిట్యున్సీకి సంబంధించి. ఈ నో మ్యాపింగ్ కేసెస్ కి సంబంధించి 3 రకాల డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నాయి. మనకు 1987 కి ముందర అయితే ఏ ఓటర్కి అయితే అతని డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇస్తే సరిపోతుంది. 87 నుంచి 2004 కి మధ్యలో పుట్టిన వాళ్ళు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, తర్వాత వాళ్ళ ఫాదర్ది కానీ మదర్ది కానీ ఏదో ఒక డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత 2004లో పుట్టిన ఓటర్స్ కి మొత్తం 3 రకాల డాక్యుమెంట్లు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఒకటి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, రెండోది వాళ్ళ ఫాదర్ది, మూడోది వాళ్ళ మదర్ది. కాబట్టి ఇలాంటి డాక్యుమెంట్ అన్ని ఇస్తే నో మ్యాపింగ్ కేసెస్ అన్ని కూడాను డిఓ లాగిన్ కి వెళ్తుంది. అక్కడ డిఓ గారు వెరిఫై చేసి వాటిని అప్రూవ్ చేయడం జరుగుతుంది. లాజికల్ డిస్క్రిపెన్సీస్ మనం హీరింగ్ చేసినప్పుడు డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటాము. డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసుకొని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకొని బిఎల్ఓ వెరిఫికేషన్ చేసి సర్టిఫికేట్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేసిన తర్వాత అది ఏఈఆర్ఓ లాగిన్ లోనే మనకు అప్రూవ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. మనకు 31/7/2026 నుంచి 28/9/2026 వరకు కూడా మనకు నోటీసు డిస్పోజల్ ఆఫ్ క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ ఉంది. కాబట్టి మనము ఈ పీరియడ్ లో మొత్తము కూడా ఈ నో మ్యాపింగ్ కేసెస్, లాజికల్ డిస్క్రిపెన్సీ కేసెస్, తర్వాత ఈ పీరియడ్ లో వచ్చిన క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ అన్ని కూడాను మనము డిస్పోజ్ చేయడం జరుగుతుంది. ఫైనల్ గా 3/10/2026 ఫైనల్ రోల్ పబ్లికేషన్ చేయడం జరుగుతుంది.